హే గాయ్స్, గుడ్ మార్నింగ్ 6:30 అలా అవుతుంది. ఐఎమ్ గోయింగ్ అవుట్ అనమాట. ఎందుకంటే ఇవాళ మూవీకి వెళ్తున్నాను. ఐఎమ్ సూపర్ ఎగ్జైటెడ్. ఫస్ట్ టైం అనమాట మూవీకి వెళ్ళడం ఇంత ఎర్లీగా. జనరల్గా వేరే అదర్ షోస్కి అయితే వెళ్తాను. దట్ టు ఫస్ట్ టైమే. అండ్ ప్రెగ్నెన్సీ అండ్ డెలివరీ తర్వాత ఆల్మోస్ట్ 1.5 ఇయర్ తర్వాత నేను మళ్ళీ ఇవాళ మూవీకి వెళ్తున్నాను. అది కూడా ఎర్లీ మార్నింగ్ షోకి. చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నాను అండ్ హ్యాపీగా ఉన్నాను. ఫస్ట్ టైం వెళ్తున్నాను కాబట్టి ఎప్పటి నుండో వెళ్దాం అనుకుంటున్నాను. ఊర్లో అయితే అందరూ గోల్ చేస్తారని చెప్పేసి అలా ఎవ్వరూ రారు మెయిన్గా. సో నేను వెళ్ళేదాన్ని కాదు. కానీ ఇక్కడ హైదరాబాద్లో నాకు ఆ ఛాన్స్ దొరికింది. సో ఐఎమ్ యూటిలైజింగ్ ఇట్. ఓకే, వీడియో చూస్తూ ఉండండి. బాయ్, స్టే ట్యూన్డ్. అండ్ మార్నింగ్ సన్ రైజ్ తీసుకుంటున్నాను. యాజ్ యూజువల్ మార్నింగ్ రొటీన్లో భాగంగా ఎంత బిజీగా ఉన్నా ఒక 5 to 10 minutes సన్లైట్ మస్ట్ అనమాట. హెల్త్కి చాలా మంచిది. మీకు కనుక ఈ హ్యాబిట్ లేకపోతే హ్యాబిట్ని కూడా ఇంక్లూడ్ చేసుకోండి. ఆ రోజు ఫ్రైడే అనమాట. సో 7కే ఎంత ట్రాఫిక్ ఉన్నిందో. మేము కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయ్యాం కాబట్టి సరిపోయింది. కొంచెం లేట్ అయినా కానీ షో కొంచెం మిస్ అయిపోయే వాళ్ళం అనిపించింది అనమాట. అక్కడికి వెళ్ళంగానే ఎంతమంది వెయిట్ చేస్తున్నారో హాల్ దగ్గర. బై ది వే, నేను వెళ్ళింది దేవరా మూవీ ఫస్ట్ డే ఎర్లీ మార్నింగ్ షో. అది కూడా సింగిల్ థియేటర్, అంటే ప్రైవేట్ థియేటర్స్, మాల్లో కాదు. ఇంకా వెళ్ళంగానే కాఫీ తీసుకొని ఇంకా మూవీ స్టార్ట్ అవ్వగానే ఇంకా అరవడమే పని. మెయిన్గా అరిచే పాసిబిలిటీ ప్రైవేట్ థియేటర్స్లోనే ఉంటుందన్నమాట. మీలో ఎంతమంది మూవీస్కి వెళ్ళి, అది కూడా మీ ఫేవరెట్ యాక్టర్ అయితే ఎంత ఎంజాయ్ చేస్తారో నాకు కమెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ బాగా అరుస్తామన్నమాట. మ్యూజిక్ వచ్చిన, టైటిల్ పడుతున్న, హీరో ఎంట్రీ కానీ అది మొత్తం బాగా ఎంజాయ్ చేస్తాము. ఇంకా బయటికి రాగానే సినిమా అంతా ఎంజాయ్ చేసి అలా బయటకు వచ్చామో లేదో, మామూలుగా లేదు సెలబ్రేషన్స్. ఫ్యాన్స్ అనిపించింది. డ్యాన్సులు, డప్పులు చాలా ఉండిందనమాట. అక్కడ నుండి బయటకు పడ్డం కూడా చాలా కష్టం అనిపించింది, అంత ట్రాఫిక్ ఉండింది. ఇంకా వస్తూ ఎలాగో ఆఫ్టర్నూన్ అయిపోయింది కదా, ఆల్మోస్ట్ 10:30, 11 అలా అయింది. ఆఫ్టర్నూన్ కాదు. ఇంకా నర్సరీ కూడా ఓపెన్ చేస్తే మొక్కలు తీసుకుందామని ఆగాను. నాకు జనరల్గానే నర్సరీలో టైం స్పెండ్ చేయడం ఇష్టం. ఊరికే అలా చూసి వస్తుంటాను. కానీ ఈసారి మొక్క, కొన్ని హుండీలు, ఈవెన్ మట్టి కూడా కొంటానని నేను లైఫ్లో అనుకోలేదు. మట్టి కూడా కొనుక్కొని రావాల్సి వచ్చింది. అపార్ట్మెంట్స్లో కదా, సో కుండీల్లో మట్టి దొరకదు కదా ఇక్కడ. సో మట్టి కుండీలు ఇవే, ఈ 2 కుండీలు అండ్ ఆ బస్తా మట్టి 50 రూపీస్ ఏమో తీసుకున్నాడు, హాఫ్ బస్తా అలాగా. ఇంకా అది తీసుకొని ఇంకా రిటర్న్లోనే టిఫిన్ చేశాను అనమాట. ఇది నేను తీసుకుంది గోకుల్ టిఫిన్స్లో. వీళ్ళ టిఫిన్స్లో నాకు టిఫిన్స్ కన్నా చట్నీ చాలా బాగా నచ్చుతుంది. కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న 1 డే కన్నా స్టోర్ ఉండదు అనమాట. సో అప్పటికప్పుడు ఫ్రెష్గా తింటేనే బాగుంటుంది. ఇంకా నేనైతే రవ్వ దోశ తిన్నాను. మా హస్బెండ్ అండ్ మా ఫ్రెండ్ సెట్ దోసెస్ ఆర్డర్ చేసుకున్నారు. అఫ్కోర్స్ షేర్ చేసుకుంటాము. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మంచిగా ఒక నాప్ వేసాను. 1.5 hour బాబుతో కలిసి పనుకున్నాను అనమాట. లేచి అలా బయటికి రాగానే పార్సిల్ అయితే వచ్చింది, ఆన్లైన్లో ఆర్డర్ పెట్టింది. ఇంకా తీరిగ్గా కూర్చొని బాబుతో టైం స్పెండ్ చేస్తూ ఆ పార్సిల్ అయితే ఓపెన్ చేశాను. బ్లాక్ బీట్స్ ఆర్డర్ చేశాను అనమాట. చూడండి మోడల్స్ ఎలా ఉన్నాయో నాకు కమెంట్ చేయండి. సింపుల్ వే, రోల్డ్ గోల్డ్. డైలీ ఆఫీస్కి వెళ్తున్నాను కదా, సో వేసుకుందాం అన్నట్టుగా ఆర్డర్ చేశాను. క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. యాక్చువల్లీ నేను ఒకసారి గోల్డ్ షాప్లో సేమ్ ఇలాంటివే బ్లాక్ డైమండ్స్లో చూసానమాట. ఆ రోజు ఎస్టిమేషన్ బిల్లు అంతా వేపిచ్చి కొనుక్కోకుండా వచ్చాను. నాకు ఇప్పటికీ స్టిల్ రిగ్రెట్ అనమాట, ఎందుకు కొనలేదు అని. సేమ్ ఇదే అనమాట, ప్లెయిన్. ఇంకా లాకెట్ కానీ అలా ఏం ఉండదు. 50,000 అలా పడింది. నాకు అప్పుడు కొంచెం నాకున్న బడ్జెట్లో అది కొంచెం ఎక్కువ అనిపించింది. సరే ఈసారి తీసుకుందామని వచ్చాను. కానీ అప్పుడు క్రెడిట్ కార్డు ఏదో ఒకటి వాడుంటే బాగుండేది అని ఇప్పుడు ఫీల్ అవుతానమాట. ఈసారి ఎప్పుడన్నా షాప్కి వెళ్తే నేను వ్లాగ్ తీయడానికి ట్రై చేస్తాను. పక్కా తీసుకుంటాను బ్లాక్ బీట్స్. నాకు పెళ్ళప్పుడు తీసుకున్నది లావుగా ఉంటుందన్నమాట. గోల్డ్ ఎక్కువ, నల్ల పూసలు తక్కువ. అలా కాకుండా ఆఫీస్కి వెళ్ళేలాగా సన్నగా తీసుకోవాలని ఇష్టం. సో నేను త్వరలో నా కోరికలన్నీ నెరవేర్చుకోవాలని చెప్పేసి కోరుకోండి.
మంచిగా అలా ఫ్రెష్ ఎయిర్కి వచ్చేపు టైం స్పెండ్ చేసేసి బాబుని ఆడించుకొని ఇంకా బాబుకి ఆకలి అవుతుందని చెప్పేసి లోపలికి వచ్చి మీల్ ప్రిపేర్ చేసుకొని బాబుకి అయితే ఫుడ్ పెట్టేశాను. ఇంకా అలా రిలాక్స్ అవుదామన్న టైంలో బట్టలు గుర్తొచ్చాయన్నమాట. చూసారా ఎన్ని బట్టలు ఉన్నాయో. ఇంకా ఇవన్నీ ఫోల్డ్ చేయాలి. ఈ వర్షం పడుతూ ఆరకుండా అలా ఉన్నాయని చెప్పేసి అన్నీ డంప్ చేసి పెట్టాను. ఇప్పుడు అవన్నీ కూర్చొని మడత పెట్టాలన్నమాట. హయ్యెస్ట్ ఇరిటేషన్ టాస్క్ నాకు ఏంటంటే బట్టలు మడతేయడమే. ఒక హాఫ్ క్వాంటిటీ వరకు ఓపిక్గా మడతేస్తాను ఇంతుంటే. ఆ తర్వాత మాత్రం అస్సలు నా వల్ల కాదు. కానీ ఎలా కొలా ఇంక ఇప్పుడు మడత పెట్టకపోతే బై ది వే ఈ మధ్యలో నేను ఆపినా కానీ ఫోల్డ్ చేసి తీసేస్తాడనమాట లిషాన్ వచ్చి. నేను ఫోల్డ్ చేస్తాను అని చెప్పేసి మడతేసి తీసేస్తాడు. సో చచ్చినట్టు అన్నీ కూర్చొని సింగిల్ టేక్లో మడత పెట్టానమాట. ఇక్కడ పాట పాడుతున్నాను అనుకుంటున్నారా? కాదు, రైమ్స్ పెట్టాను టీవీలో. సో అవైతే నోటెడ్ అయిపోయినాయి, నాకు వచ్చేస్తూ ఉన్నాయి. ఎంతమంది మామ్స్ ఇలా రైమ్స్ పాడేస్తారు చెప్పండి అలా సింగిల్ టేక్లో. ఇంకా బట్టలు అది ఫోల్డ్ చేసేసి ఆకలి అవుతుందని ఇవాళ డిన్నర్ శాండ్విచ్ అనమాట. నేను షార్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను ఈ రెసిపీ కూడా. యాక్చువల్లీ ఇది అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చేసి ఇచ్చింది స్నాక్ లాగా. నాకు అప్పుడు చాలా బాగా నచ్చింది. నార్మల్గా నేను చీజ్ అస్సలు తిన్ను, కానీ ఓవర్ చీజ్ వేసి చేసి ఇచ్చిన నాకు చాలా బాగా నచ్చింది. సో అక్కని రెసిపీ అడిగి పైగా అన్నీ ఇంట్లో తెచ్చిపెట్టుకున్నాను. ఆ రోజు నచ్చిందని ఎప్పుడైనా చేద్దామని చెప్పేసి సాస్లు అవన్నీ తెచ్చిపెట్టేసుకున్నాను అనమాట. సో ఇంకా అలా ఫోన్ చేసి రెసిపీ అడిగేసి శాండ్విచ్ అయితే చేసుకొని తిన్నానమాట. ఇదే నా డిన్నర్. యాక్చువల్లీ ఆ రోజు మా హస్బెండ్ బర్త్డే కూడా. సో నేను మధ్యాహ్నం అది ఏమీ ప్రిపేర్ చేయలేదు. సో తన కోసంగా శాండ్విచ్ చేశాను, అట్లీస్ట్ ఇదైనా ఇష్టంగా తింటారని. ఇంకా ఆ తర్వాత ఫ్రెష్ అయిపోయి జర్నలింగ్. మీకు ఎంతమందికి జర్నలింగ్ తెలుసు, ఆ హ్యాబిట్ ఉందో చెప్పండి. నేను ఇది ఆల్మోస్ట్ 1 ఇయర్ నుండి ఫాలో అవుతున్నాను. దీనివల్ల చాలా మెమరీ పవర్ పెరుగుతుంది. ఒక సిస్టమాటిక్గా ఒక థింగ్స్ అనేవి ఫాలో అవుతాము లైఫ్లో. అండ్ ఆల్సో డిసిప్లిన్ వస్తుంది. ఇలా చాలా ఉంటాయి జర్నలింగ్ వల్ల పాసిబిలిటీస్. పనుకునే ముందు జర్నలింగ్ చేస్తే మాత్రం మైండ్ చాలా క్లియర్ అయ్యి ప్రశాంతంగా నిద్రపోతారు. మార్నింగ్ లేవగానే ఆ బుక్కే ఒక్కసారి మళ్ళీ చూసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. మర్చిపోయిన థింగ్స్ కూడా గుర్తొస్తాయి. అండ్ జర్నలింగ్లో అంటే ఈ జర్నల్లో మనం రాసేవి ఏముంటాయంటే మనం రేపు చేయాల్సిన పనులు, ఇవాళ పెండింగ్ ఉన్న పనులు, లేదా ఇవాళ ఏదైనా మనకి ఎక్కువగా హ్యాపీనెస్ ఇచ్చిన పని, సాడ్ మూమెంట్, అలా అన్నీ నీ మైండ్లో ఉన్న థాట్స్ కానీ ఏవైనా రాసేసుకోవచ్చు అనమాట. సో డిఫరెంట్ మాడ్యూల్స్ ఉంటాయి జర్నలింగ్లో కూడా. సో ఇప్పుడిప్పుడే కొంచెం హ్యాబిచ్యుయేట్ అవుతున్నాను దానికి. 1 ఇయర్ నుండి చేస్తున్నాను కానీ కన్సిస్టెంట్గా లేను. మధ్యలో డెలివరీ బ్రేక్ అని, కొన్ని రోజులు రాయకూడదని, ఫోన్ చూడకూడదని ఇలా చాలా రిస్ట్రిక్షన్స్ వచ్చాయి. సో అందుకని మధ్యలో హోల్డ్. మళ్ళీ రాయడానికి ట్రై చేస్తున్నాను రెగ్యులర్గా. అంతే ఈ వీడియో. ఈ జర్నలింగ్ రాసి ఇంకా పనుకొని పోయానమాట. ఇది మై డే ఇన్ మై లైఫ్ అనమాట. ఏ డే ఇన్ మై లైఫ్. ఒక రోజుని నేను మీకు మంచిగా చూపించాను అనుకుంటున్నాను. కొన్ని యూస్ఫుల్ అయినవి చెప్పాననే అనుకుంటున్నాను. బట్ పక్కా ఎంటర్టైన్ అయితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్